కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. వరుసగా బ్రేక్ఫాస్ట్ సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల మధ్య చర్చలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. మంగళవారం డీకే శివకుమార్ ఇంటికి సీఎం సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్కు వెళ్లారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. డీకే శివకుమార్ ఆశిస్తున్న సీఎం పదపై సిద్ధరామయ్య మాట్లాడుతూ అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడన్నారు. సీఎం మార్పు విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సిద్ధరామయ్య ప్రకటించారు. అంతకుముందు డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇంటికి బ్రేక్ఫాస్ట్ సమావేశానికి వెళ్లారు. నాయకత్వ మార్పు విషయంలో తమకు ఎటువంటి గందరగోళం లేదన్నారు సిద్ధరామయ్య. మీడియానే గందరగోళం సృష్టించిందన్నారు. మంగళవారం ఉదయం సిద్ధరామయ్య బెంగళూరు సదాశివనగర్లోని డీకే శివకుమార్ నివాసానికి అల్పాహార విందుకు వెళ్లారు. సీఎంకు డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ ఘనస్వాగతం పలికారు. అన్న డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్న డీకే సురేష్ ఈ విందుకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 8న ఎంపీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చిస్తామని అన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలపైనే దృష్టి సారించిందన్నారు. త్వరలో కేసీ వేణుగోపాల్ను కలుస్తున్నామని సిద్ధరామయ్య చెప్పారు. తమ పార్టీ వ్యవహారాలపై బీజేపీ, జేడీఎస్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలను ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు ఉండబోవన్నారు.